సూపర్ 6 పథకాలలో ఇంతవరకు అమల్లోకి వచ్చింది ఒక్కటే, ఏంటది? గ్యాస్. అది కూడా ఒక బండి ఇచ్చారు, సరే అది కంటిన్యూ చేస్తారు ఆటోమేటిక్గా ఒకసారి పథకం మిగిలింది. కానీ ఇంకా మిగిలిన 3 పథకాలకు శ్రీకారం అట. అంటే ఓన్లీ 3 పథకాలే ఇంకా మిగిలి ఉన్నాయి. ఇది ఈనాడు వారి పైత్యం. తాజాగా 28 రాష్ట్ర బడ్జెట్ సూపర్ 6లో మిగిలిన 3 పథకాలకు శ్రీకారం అంటూ ఇందులో ఏదైతే అన్న క్యాంటీన్లు పెట్టేశారు, దీపం 2 కిందన గ్యాస్ బండ్లు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఏడాది మిగిలిన 3 పథకాలకి ఏమేంటయ్యా అంటే, ఒకటి ఉచిత బస్సు, అట్లాగే తల్లికి వందనం, అట్లాగే రైతులకి సంబంధించి ఇస్తానన్నటువంటి డబ్బులు ఇచ్చేసేస్తున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోమన్నారు అన్నట్టు. వెరీ గుడ్. ఇక్కడ ఎప్పుడు ఏంటంటే ఏడాది ఎండింగ్ లోపు చంద్రబాబు గారు తెలివైనటువంటి కాన్సెప్టే, ఒకేసారి ఇచ్చేసిన జగన్ని అది రెండో ఏడాదికి వామ్ము అనిపించింది, 3వ ఏడాదికి పర్లేదు అనిపించింది, 4వ ఏడాదికి ఎవరి కోసం ఇస్తున్నాడు అనిపించింది, 5వ ఏడాదికి వీళ్ళు లేకపోతే ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తారు కదా అనిపించింది. కాబట్టి అన్నీ ఒకేసారి ఇచ్చి ఓడాడు కాబట్టి ఏడాదికి కొంచెం ఇస్తా ఉంటే బెటర్ గెలుస్తానికి అన్నటువంటి కాన్సెప్ట్లో వెళ్తున్నారు. అందులో భాగంగా తొలి ఏడాది గ్యాస్ పెడితే పెన్షన్ వచ్చి రాగానే పెంచితే అది సూపర్ 6 కాదు, అది విడిగా ఉన్నట్టు. ఇక నెక్స్ట్ చేయాల్సింది తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచి పెడతానంటున్నారు. అదే సందర్భంలో అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, అది బడ్జెట్లో రేపు ఎంతమంది ఉంటే అంతమందికినా లేకపోతే ఇద్దరికి ఇస్తారా అనేటటువంటి తేలుతుంది. ఇది నెంబర్ 1. ఇంకొకటి వచ్చేటప్పటికి ఏదైతే రైతులకి ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు కేంద్రంతో కలిపి, కేంద్రం 10,000కి పోను పైన ఇంకొక 10,000 రూపాయలు ఇచ్చేట్టు. ముందు మొన్న 25,000 అన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్రమే 10 ఇస్తుంది కాబట్టి మనం 15 ఇద్దామని, ముందు 20 అన్నాం కదా, 2 కలిపి 25,000 ఇద్దామని. అయితే కాదు, ఫైనల్గా అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇంకో 10,000 ఇవ్వడం, మొత్తం కలిపేసి 20,000 రూపాయలు అవుతుంది రైతుకి అన్నటువంటిది. 3వది ఉచిత బస్సు ఇస్తామని. ఇక నెక్స్ట్ మిగిలి ఉన్నటువంటిది ఏంటయ్యా అంటే, ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటి 1,500 రూపాయలు 18 ఏళ్ళు దాటి, అది ఎలక్షన్స్ ముందు ఇస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.